ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. తెలంగాణ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకి షెడ్యూల్ రాబోతా ఉంది. 116 మున్సిపాలిటీలకు 7 కార్పొరేషన్లకు ఎన్నికల షెడ్యూల్ రాబోతా ఉంది. 2996 డివిజన్లకు సంబంధించినటువంటి వార్డులు సంబంధించినటువంటి షెడ్యూల్ రాబోతా ఉంది. ఈ షెడ్యూల్ ఎప్పుడైతే వస్తూ వెంటనే ఎన్నికల కోడ్ కూడా అమల్లోకి వస్తుంది. ఎన్నికల షెడ్యూల్లో నామినేషన్ల గడువు ఎప్పుడు, ఉపసంహరణ ఎప్పుడు, స్కూట్నీ ఎప్పుడు, ప్రచారం తర్వాత పోలింగ్ తేదీ ఇవన్నీ కూడా మెన్షన్ చేస్తారు. ఎన్నికల ఫలితాల రోజు కూడా మెన్షన్ చేస్తారు. మొత్తంగా తెలంగాణలో పట్టణ ప్రాంతాల ఎన్నికల వేడి రాజుకుంది అని చెప్పాలి. ఇప్పటికే అన్ని పార్టీలు కూడా ప్రచారంలో దూకుడు పెంచాయి. ప్రస్తుతం ముఖ్యమంత్రి గారు విదేశాల్లో ఉన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన వెళ్తూ కూడా ఆదిలాబాదు, పాలమూరు, ఖమ్మం జిల్లాలో సభలు పెట్టి వెళ్ళారు. అలాగే బీఆర్ఎస్ పార్టీ వైపు నుంచి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు మాజీ మంత్రి హరీష్ రావు కాలికి బలపం కట్టుకున్నట్టు జిల్లాల వారీగా తిరిగి ప్రచారం చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ సంబంధించి కూడా ప్రతి పార్లమెంటు వర్గానికి ఒక మంత్రిని ఇన్ఛార్జిగా పెట్టడం జరిగింది. అక్కడ గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత ఆ మంత్రులదే. నిన్న కూడా 5 మంత్రులు భేటీ అయ్యారు. ప్రధానంగా ఈ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల గెలుపు గురించే వాళ్ళ చర్చలంతా కొనసాగినాయి. మల్లుబట్టి విక్రమార్క తెలంగాణ డిప్యూటీ సీఎంతో భేటీ అయ్యారు. మంత్రులంతా కూడా చాలా కీలకంగా ప్లానాపేక్షను రూపొందిస్తూ ఉన్నారు. వన్ సైడ్ చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తూ ఉంది. ఉనికిని చాటుకోవాలని బీఆర్ఎస్ పార్టీ అనుకుంటా ఉంది. అదే క్రమంలో తమ ఉనికిని కూడా చాటుకోవాలని బీజేపీ కూడా తీవ్రంగా ప్రయత్నం చేస్తూ ఉంది. రియాలిటీలో చూసుకున్నప్పుడు ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో కాంగ్రెస్ కొంత సునాయాసమైనటువంటి పరిస్థితులు కనపడతా ఉన్నాయి. అలాగే వరంగల్, మహబూబ్ నగర్ జిల్లాల్లో అది కూడా కాంగ్రెస్కి ఎడ్జ్ కనపడతా ఉంది. కానీ కొంత బీఆర్ఎస్ వైపు నుంచి పోటీని ఎదుర్కొనేటువంటి అవకాశం ఆ 2 జిల్లాలు కూడా కనపడతా ఉంది. మెదకు, రంగారెడ్డిలో బీఆర్ఎస్ కొంత తన పర్ఫార్మెన్స్ని చూపించుకునే అవకాశం ఉంది. మరి అధికారం కాంగ్రెస్ చేతిలో ఉంది కాబట్టి బీఆర్ఎస్ ఆధిక్యాన్ని ఏ మేరకు అడ్డుకోగలదో చూడాలి. మెదక్ జిల్లా, రంగారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ మాత్రం తన పర్ఫార్మెన్స్ చూపించుకోగలిగే పరిస్థితిలో ఉంది. అలా కాకుండా కరీంనగర్ ట్రయాంగిల్ ఫైట్ ఉంది. బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ అండ్ బీజేపీ ఈ 3 అనే ఉమ్మడి జిల్లాల వారీగా చెప్తున్నాను. ఈ 3 పార్టీల మధ్య పోటీ ఉండే అవకాశం ఉంది. అలాగే నిజామాబాద్లో కూడా, నిజామాబాదు, ఆదిలాబాదు, కరీంనగర్ ఈ 3 చోట్ల కూడా ట్రయాంగిల్ ఫైట్ ఉండేటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా ఆదిలాబాదు, నిజామాబాదులో బీజేపీ ప్రభావం గట్టిగా ఉండొచ్చు అని చెప్పేసి అంటున్నారు. నిజామాబాదు కార్పొరేషన్ దక్కించుకోవడం కోసం బీజేపీ తీవ్రంగా ప్రయత్నం చేస్తూ ఉంది. మరి బీజేపీ ప్రయత్నాలు ఏ మేరకు వర్కౌట్ అవుతాయో కూడా చూడాల్సిన పరిస్థితి కనపడుతూ ఉంది. మొన్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా, అంతకుముందు పార్లమెంట్ ఎన్నికల్లో, అంతకుముందు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా నిజామాబాదు, ఆదిలాబాద్ జిల్లాలో బీజేపీ కొంత తన పర్ఫార్మెన్స్ చూపించుకోగలిగింది. సో ఉత్తర తెలంగాణలో, కోర్ తెలంగాణలో బీఆర్ఎస్ నుంచి ఆ ఓట్ బ్యాంక్ అంతా కొంత బీజేపీ వైపు షిఫ్ట్ అయింది. కాకపోతే బీజేపీలో ఉన్నటువంటి రకరకాల కారణాలు, నాయకుల మధ్య సమన్వయలేమి, ఇలాంటి అనేక కారణాల ఫలితంగా బీజేపీ అనుకున్నంత పర్ఫార్మెన్స్ని గ్రామ పంచాయతీ ఎన్నికల్లో చూపించలేకపోయింది. బీజేపీ ఎదుగుదలలో కూడా వస్తున్న ప్రాబ్లం అదే. మోడీ గారు గుర్తించి తెలంగాణ బీజేపీ నాయకులు క్లాస్ బీ కింద కూడా అదే. బీజేపీకి అవకాశం ఉండి కూడా ఎదగలేకపోతుంది. నిజానికి కాంగ్రెస్ మీద తీవ్రమైన వ్యతిరేకత ప్రజల్లో ఉంది. బీఆర్ఎస్ మీద అనుకున్నంత అనుకూలత లేదు. దీన్ని తనకు అనుకూలంగా మార్చుకునేటువంటి బీజేపీ పర్ఫార్మెన్స్ నిల్లు. అంతిమంగా మళ్ళా బీఆర్ఎస్ఏ పెరుగుతున్నటువంటి పరిస్థితి, బీఆర్ఎస్ పునరుత్తేజం పొందుతున్నటువంటి పరిస్థితి. సో ఏదేమైనా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు మొత్తం 121 మున్సిపాలిటీలు తెలంగాణలో ఉంటే 116 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. 10 కార్పొరేషన్లు ఉంటే 7 కార్పొరేషన్లకు ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. జిహెచ్ఎంసీ పరిధి కార్పొరేషన్లు మాత్రం ఇప్పుడు కాదు ఎన్నికలు, మేబీ జూన్లో ఉండొచ్చు. ఎందుకంటే పిల్లల ఎగ్జామ్స్ అన్నీ అయిపోయిన తర్వాత, మళ్ళీ తర్వాత ఎంపీటీసీ, ఎల్పీటీసీ ఎన్నికలు కూడా ఉన్నాయి కాబట్టి అవి కూడా కంప్లీట్ చేసిన తర్వాత జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పేసి ప్రచారం నడుస్తూ ఉంది. చూడాలి. ఏది ఏమైనా 2026 సంవత్సరం సగం
ఆ తెలంగాణలో లోకల్ బాడీ ఎన్నికలకే అంటే జూన్ జూలై వరకు ఉంటాయి. అర్ధభాగం సంవత్సరంలో ఈ అర్ధభాగం కూడా ఎన్నికల సంవత్సరంగానే చూడాల్సిన పరిస్థితి కనపడుతోంది. అధికార పార్టీకి సహజంగా లోకల్ బాడీలో అడ్వాంటేజ్ ఉంటుంది. అది గ్రామ పంచాయతీలో కూడా తేటతెల్లమైపోయింది. గ్రామ పంచాయతీలో కాంగ్రెస్ తన ఆధిక్యాన్ని చాటుకోగలిగింది. కానీ అనుకున్నంత ఆధిక్యాన్ని చాటుకోకపోయినా ఆధిక్యాన్ని చాటుకోగలిగింది. కాకపోతే అది పార్టీ గుర్తుల మీద జరిగిన ఎన్నికలు కాదు. అక్కడ ఎవరి నెంబర్ వాళ్ళు చెప్పుకున్నారు. మేము ఇన్ని శాతం గెలిచామంటే ఇన్ని శాతం గెలుచుకున్నాను ఎవరికి వాళ్ళు చెప్పుకున్నారు. కానీ ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు అలా కాదు. పార్టీ గుర్తుల మీద జరిగే ఎన్నికలు. ఏ పార్టీకి ఎన్ని స్థానాలు వచ్చాయో క్లారిటీ ఉంటుంది. ఇప్పటికే బ్యాలెట్ పేపర్లు కూడా సిద్ధమైపోయినాయి. ఎన్నికల వ్యవస్థ అంతా సిద్ధమైపోయింది. ఎన్నికల్లో మరి ఎవరి పర్ఫార్మెన్స్ ఎలా ఉండే అవకాశం ఉంది? మీ మున్సిపాలిటీలో మీ కార్పొరేషన్లో గెలవబోయేటువంటి పార్టీ ఏంటి? నాయకుడు ఎవరు? మీ కామెంట్ రూపంలో జడ్జ్ చేయండి. థ్యాంక్ యూ.